శివుడిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే. లోకానికి సర్వశుభాలను ప్రసాదించే శివుడిని ఆరాధించాలనేది శాస్త్రవచనం. జీవుల శ్రమకు, భక్తికి తగిన ఫలమును ప్రసాదించే దైవం శివుడే. సర్వఫలప్రదాత శివుడే. ఎవరు ఏ దైవాన్ని ఆరాధించినా చివరికి కర్మఫలాన్ని ప్రసాదించే దైవం మాత్రం శివుడే. ఎవరైతే నేరుగా శివారాధనను ఆశ్రయిస్తారో వారు అన్యదేవతల ఆరాధన కన్నా అధికంగా, శీఘ్రంగా ఫలాన్ని పొందుతారు. ఒక శివలింగాన్ని దానం చేస్తే భక్తులకు శివపదం లభిస్తుంది అని అంటారు సూత మహర్షి. శివలింగాన్ని దానం చేయడం, శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేవి అపార పుణ్యాన్ని, మోక్షాన్ని, పరమానందాన్ని ప్రసాదిస్తాయి. శివలింగ ప్రతిష్ఠ వలన బ్రహ్మ హత్యాది దోషాలు, మహాపాపాలు సైతం శీఘ్రంగా నశిస్తాయి. శివలింగ ప్రతిష్ఠ వలన భక్తులకు ప్రధానంగా 3 ఫలాలు కలుగుతాయి: సర్వపాపనాశనం, అపార పుణ్యప్రాప్తి, ఇష్టకామ్య సిద్ధి. ఎంతటి కఠినమైన దోషాలనైనా, పాపాలనైనా కడిగి వేయగల శక్తి శివలింగ ప్రతిష్ఠకు ఉంది అనేది శాస్త్రవచనం. అందులోనూ శివ ప్రీతికరమైన కార్తీక మాసంలో శివలింగ ప్రతిష్ఠ చేస్తే దాని యొక్క ప్రతిఫలం బ్రహ్మ కూడా వర్ణించలేడు. కాబట్టి భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలి. తమ యొక్క పాపాలను దగ్ధం చేసుకొని కైవల్యాన్ని సాధించాలి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.